బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ పై ఒక కేసు నమోదైందంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. అసలు ఈ కేసు దేనికి సంబంధించి? గతంలో అల్లు అర్జున్ గారి పైన ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు నడిచింది. దాన్ని రీసెంట్గా కొట్టివేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆ కేసు నమోదైందంటున్నారు జవహర్లాల్ నగర్ పిఎస్ పరిధిలో. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మా జర్నలిస్ట్ మహేష్ లైన్లో ఉన్నారు. ఒకసారి అతనితో మాట్లాడదాం. మహేష్ గారు నమస్తే. అల్లు అర్జున్ గారి పైన కేసు నమోదైందంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఎంతవరకు వాస్తవం, అసలు ఏంటి, ఏం జరిగింది? నమస్తే అండి తేజ గారు. అల్లు అర్జున్ మన ఈ పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా నా ఆర్మీ అని ఆయన వ్యాఖ్యానం చేశారు, అంటే ఫ్యాన్స్ ఉద్దేశించి అర్జున్ ఆర్మీ అని. దీనికి సంబంధించి ఆయన ఒక శ్రీనివాస గౌడ్ అని ఆయన బైరి శ్రీనివాస్ గౌడ్ అని ఆయన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆర్మీ, ఇండియన్ ఆర్మీ అంటే మన భారత సైన్యం ఆర్మీ అంటారు, దాన్ని మిస్యూజ్ చేసినట్టు ఈయన ఫ్యాన్స్ కి ఆర్మీ అని పేరు పెట్టుకున్నారని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆర్మీ అంటే ఈయన ఇప్పటి నుంచి కాదు కదా, ఎప్పటి నుంచో కూడా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఆ సినిమా నుంచి కూడా ఎక్కువగా అతను చాలాసార్లు ఫ్యాన్స్ని అదే విధంగా పిలుచుకోవడం జరిగింది కదా. ఇందులో అసలు మనం ఆలోచిస్తే ఆర్మీ అనే మాటకి అర్థం, ఆర్మీ అనేది ఇంగ్లీష్ వర్డ్. మనం ఆర్మీ అంటే అర్థం సేన అని అర్థం, సైన్యం అని, సేన అని. ఇప్పుడు మనకి మహారాష్ట్రలో శివసేన ఉంది, దాన్ని మనం చూసుకుంటే ఆర్మీ అని అనుకోవాలి. శివాజీ పేరుతో శివసేన అని పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మన ఏపీలో పవన్ కళ్యాణ్ గారు జనసేన అని పెట్టుకున్నారు. అట్లా అంటే జన ఆర్మీ అనమాట. అలానే ఇప్పుడు లాస్ట్ మనం ఒకసారి బిగ్ బాస్ లో మన కౌశల్ అని ఆయన విన్నారు. అవును, కౌశల్ ఆర్మీ, కౌశల్ ఆర్మీ అని చెప్పి ఆయన కూడా ఒక కౌశల్ ఆర్మీ అని బయట ఒక ఫామ్ అయ్యి చాలా మంది ఆయన అభిమానులు ఆయన గెలవడానికి చాలా వరకు కృషి చేశారు. ఆయన విన్నర్ కూడా అయ్యారు. అందుకని ఆర్మీ అనే మాటకి దానిలో తప్పు అర్థం అయితే ఏమీ లేదు, సేన అని అర్థం. వీళ్ళు ఏంటంటే సేన అనేటప్పటికీ ఇంకోటి, ఇందులో మీరు క్రమశిక్షణ కలిగిన సుశిక్షితులైన ఒక దళం అనమాట. దాన్ని ఆర్మీ అంటాం మనం మామూలుగా మిలిటరీకి సంబంధించి. ఇప్పుడు అట్లానే వీళ్ళు ఫ్యాన్స్ ని కూడా ఆర్మీ అని పిలుచుకోవడంలో తప్పేమీ లేదు. ఇది అంత కేసు పెట్టాల్సిన విషయం కాదు, ఆ కేసు నిలిచేది కూడా కాదు. అంటే దీన్ని అంటే సీరియస్ గా ఏమైనా తీసుకుంటుందా చట్టం? ఎలా ఉంటుంది? అదే నిలిచే కేసు కాదండి. చట్ట ప్రకారం అయితే ఆర్మీ అనే మాటకి వేరే వాళ్ళు వాడకూడదని కానీ ఎక్కడ ఏమీ ఉండదు, లేదు. కాబట్టి ఒక సమూహం, ఒక ఫాలోవర్స్ ఒకళ్ళు ఉండే వాళ్ళు, ఒక దళం అయితే వాళ్ళని ఆర్మీ అని సంబోధిస్తుంటారు. ఆర్మీ అనేది అసలు ఇంగ్లీష్ మాట. మనకి సైన్యము, సేన, దళము ఏదైనా మనం అర్థం తీసుకోవచ్చు దాన్ని. చట్ట ప్రకారం అయితే లేదు, దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి అయితే ఏమీ లేదు. అదేమి అంత తప్పు మాట కాదు. ఇది కేసులు పెట్టి లేకపోతే దీనివల్ల ఆయనకు వచ్చిన ఇబ్బంది అయితే ఏమి లేదు. అసలు అంటే రీసెంట్ గా అల్లు అర్జున్ గారి పైన విపరీతమైన ట్రోలింగ్ అయితే జరుగుతుంది. మహేష్ గారు, దీని గురించి అన్న మీరేం చెప్తారు? మీరు ఫస్ట్ నుంచి మనకి పుష్ప 2 బిగినింగ్ నుంచి కూడా రకరకాల వివాదాలు, అవి వాటి మీద దుష్ప్రచారము, వాటికి సంబంధించిన పుకార్లు నెగిటివ్ గా అవన్నీ స్ప్రెడ్ చేయడం జరుగుతూనే ఉంది. కారణం ఏంటంటే అల్లు అండ్ మెగా ఫ్యాన్స్ మధ్య వారు ఇది. దీనిలో భాగంగా మెగా ఫ్యాన్స్ వాళ్ళందరూ, మెగా ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మీకు వాళ్ళు ఒక 60 మంది హీరోలు ఉన్నారు, వాళ్ళందరూ ఫ్యాన్స్ కలిపి మెగా ఫ్యాన్స్. ఈయన ఇక్కడ ఒంటరి వాడిగా ఉండిపోయాడు అల్లు అర్జున్. అందుకని పుష్ప 2 సినిమాని దెబ్బ కొడడానికి మొదటి నుంచి కూడా రకరకాలుగా దుష్ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళని కాదు, వివిధ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు యాక్టివ్ గా ఉండి పుష్ప 2ని దెబ్బ కొడతానికి చూస్తున్నారు మొదటి నుంచి. అవన్నీ అడ్డంకులు దాటుకొని పుష్ప 2కి ఒక మంచి హైప్ అయితే వచ్చింది. అలా మన రీసెంట్ గా ట్రైలర్ గానీ అవి కూడా మంచి వ్యూస్ వచ్చినాయి, అంచనాలు పెరిగినాయి. అవును. అట్లానే ఇప్పుడు ప్రమోషన్ లో భాగంగా మన బీహార్ లో అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు చాలా అధిక సంఖ్యలో జనం వచ్చారు. నేను ముంబైలో కూడా జరిగింది, ముంబైలో కూడా ప్రెస్ మీట్ పెట్టి దానిలో భాగంగానే ఈయన మాట్లాడారు. అది ఇక్కడ వస్తున్న విశేషమైన ఆదరణకు కానీ, అతనికి ఆల్రెడీ పుష్ప 1కి వచ్చిన నేషనల్ అవార్డు కానీ, ఇది ఒక రకంగా కంటగింపుగా ఉండి దుష్ప్రచారం చేయడంలో భాగంగా ఇలా జరుగుతుంది. దానిలో భాగంగానే ఇది కూడా మనం అనుకోవాలి ఒక రకం. రైట్. ఓకే మహేష్ గారు, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. సో ఈ ఇష్యూ చాలా రోజుల నుంచి కూడా నడుస్తుంది. పుష్ప 2 హవా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి కూడా అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసి కొన్ని పోస్టులు బయట పెట్టడం, ఆయన ఇమేజెస్ని ట్రోలింగ్ చేయడం. అండ్ రీసెంట్గా చెన్నైలో జరిగిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం పీకలేరు బ్రదర్ అనే వర్డ్ని కూడా కొంతమంది ఫ్యాన్స్ అక్కడ తీసుకొచ్చి చూపించడం, అది కూడా చాలా కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. అందులో పీని కేని హైలైట్ చేసి చూపించారు. కొంతమంది న్యూస్ ఛానల్స్లో కూడా ఇది కావాలనే చేస్తున్నారు అనేది కూడా చెప్పుకుంటూ వచ్చారు. బట్ దీనిపైన ఎవరు స్పందించట్లేదు. అండ్ అసలు ఈ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ వేరు వేరు అన్న దాని గురించి కూడా, మెగా ఫ్యామిలీ ఇటు అల్లు ఫ్యామిలీ ఎవరు కూడా అఫీషియల్గా ఎప్పుడు కూడా ఏ వేదిక పైన చెప్పలేదు మేమంతా ఒకటని. బట్ ఏదో ఒక వారైతే నడుస్తుందని మొత్తానికి అర్థమవుతుంది. చూద్దాం మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది. అసలే పుష్ప 2 రిలీజ్ దగ్గరలో ఉంది. సో ఒక పక్క ఏపీలో కూడా టికెట్స్ రేట్స్ పెంచట్లేదనే ఒక వార్త కూడా నడుస్తుంది. మరి పెంచుతారా? ఇంకా రిలీజ్కి 4 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ 4 రోజు గడువులో రేట్లు పెంచితే పుష్పకి మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పెంచకపోతే భారీగా నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఏమవుతుందో ఏంటో. సో మొత్తానికైతే అందరం కూడా వేచి చూద్దాం.